పెండ్ల ఆల్బమ్లు చూసుకుంటా మురిసిపోతుంటారు కదా. హాగో గప్పుడు గంత అందంగా ఉంటిని. ఎన్ని సొమ్ములున్నాయి చూడొద్దునే నాకు. ఈ డిజైన్ చీరలు ఇప్పుడు వస్తేనే లేవు అనుకుంటా పాత రోజులన్నీ నెమరేసుకుంటారు గది చూసి. కానీ గీళ్ళు చూడురి, అయ్యో గట్ల చేసినామా గంత పని ఆయన అనుకుంటా నవ్వుకుంటురు పెండ్లి క్యాసెట్ చూసి. మళ్ళా గంతగానం తప్పు పని ఏం చేసిర్రు చూడురి. ఆహా, ఏమన్నావన్నారా ఒక్కొక్కరు? చిన్న పెద్ద ముసలి అందరు సల్లగా ఓ కునుకు తీయబట్టిరుగా. ఇంకా పెద్ద గమ్మత్ ఏందంటే ఆఖరికి పెండ్లి పిల్ల కూడా ఆయిల్ తీయబట్టే. నిద్ర 100 స్పీడ్ల దూసుకొస్తున్నా కూడా ఆపుకొని మరి పెండ్లి చేసుకోబట్టింది. పాపం ఏం గోసొచ్చిందమ్మా. ఇట్లనే ఇల్లు పెళ్లి రోజు గుర్తు చేసుకుందామని సీడీ పెట్టి చూసుకుంటుంటే అస్సలు కథ బయటపడ్డది. ఇది చూసి పెండ్లి పిల్ల పెళ్లి కొడుకు అనుకురు కావచ్చు. ఒరక్క ఒక్కరు కూడా మా పెళ్లి చూడలేనట్టున్నారు కదా. చల్లగా ఫ్యాన్ల కింద నిద్ర తీసిరని మస్తు నారాజు కావచ్చు. అయినా ఏం చేస్తారు పటుర్రి, బ్రహ్మముహూర్తంలో పెళ్లి పెట్టుకుంటే గిట్లనే ఉంటది కథ. ఇంట్లో ఎవరు ఏ పని చేసినా చేయకున్నా గాని కెమెరామెన్ మాత్రం ఆయన పని ఆయన చక్కగా చేసిండు. ఇక ఇది ఎప్పటికీ గుర్తుంటది అనుకుంటా నవ్వుకోబట్టిర్రు చూసినోళ్ళంతా. ప్రతి కుక్కకు ఓ రోజు వస్తుంది అంటారు కదా. కానీ గిసోంటి రోజు ఒకటి వస్తుందని కుక్క కూడా అనుకోలేదు కావచ్చు. ఈడ మనుషులకే దిక్కులేదురా నాయన అంటే కుక్కకు కూడా బంగారు గొలుసు చేపిచ్చిర్రు. ఇంతకు ఎవలా ఆ పుణ్యాత్ములు చూడుర్రి మీరే. వారెవ్వా, మహారాజు లెక్క ఏం బన్నది కుక్క. కానీ అది నిజంగానే మహారాజుల్లా. దాని మెడల చూడుర్రి బంగారు గొలుసు దగదగ మెరిచిపోతుంది. కొందరికి పెంపుడు జంతువులంటే మస్తు పాయరం ఉంటది కదా, అందులో కుక్కలంటే మస్తు పానం చేస్తుంటారు. అవిటికి మంచి మంచి బట్టలు, కమ్మటి తిండి, బర్త్డేలు కూడా చేస్తుంటారు. అయితే ముంబై చెంబూర్లుండే సల్దాన్హా అనే గీమె అలా కుక్కను తోలుకొని ఓ బంగారం షాప్లకు వచ్చి ఆడనే 2.5 లక్షలు ఖర్చు పెట్టి ఓ బంగారు గొలుసు కొని మెడలేసింది. 35 గ్రాములుందట ఆ గొలుసు. గొలుసు వేయంగానే కుక్కను చూడుర్రి ఎట్లుందో. ఇక ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే నువ్వు తోపక్క, ఇడ మనుషులకే దిక్కు లేదంటే కుక్కకు కూడా అంత దొడ్డు గొలుసేసిర్రు. ప్రతి కుక్కకో రోజు వస్తుందంటే గిదే కావచ్చు అనుకుంటే నారాజు అవుతుర్రు చూసినోళ్ళంతా.